హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు నేచర్ పవర్. ఈ వీడియో నిజంగా నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ వీడియో తీసి సుమారు 2 సంవత్సరాలు అవుతుంది. అంటే ఈ వీడియో తీసిన మెమరీ కార్డ్ అయితే మిస్ అయిందనమాట. తవ్వకాల్లో బయటపడిన నిధిలాగా ఈ మెమరీ కార్డ్ అయితే దొరకడం జరిగింది. వీడియోలో అయితే ప్రముఖ సెలబ్రిటీస్ ఇల్లు కూడా నేను కవర్ చేశాను. అందులో బాలకృష్ణ గారి ఇల్లు, అలాగే మహేష్ బాబు గారి ఇల్లు, మోహన్ బాబు గారి ఇల్లు, రామ్ గోపాల్ వర్మ గారి ఇల్లు, చాలా మంది సెలబ్రిటీస్ హౌసెస్తో పాటు ప్రముఖమైన వ్యక్తుల ఇల్లులు కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. అలాగే కొన్ని సినిమా లొకేషన్లతో పాటు 90s కిడ్స్ ఫేవరెట్ సీరియల్ అయిన అమృతం సీరియల్లోని ఫస్ట్ హౌస్ లొకేషన్ కూడా ఉంటుంది అనమాట. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. చాలామంది సెలబ్రిటీస్ ఇల్లు అయితే కవర్ అయినాయి. సో ఇప్పుడు మనం హైదరాబాద్ ఫిలిం నగర్లోకి వెళ్ళి అక్కడ సెలబ్రిటీస్ హౌస్ అయితే చూద్దాం, పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హైదరాబాద్ ఫిలిం నగర్లో రోడ్ నెంబర్ 8లో ఉన్నామండి. ఈ ఏరియా మొత్తం తెలుగు సినిమాలో ఉన్న సెలబ్రిటీస్ హౌసెస్తో నిండిపోయి ఉంటుంది. పెద్ద పెద్ద నటులతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుల ఇల్లు కూడా ఈ ఏరియాలోనే ఉంటాయి. ఇప్పుడు మనం ఈ ఏరియాలోని ఏ సెలబ్రిటీస్ ఇల్లు ఎక్కడ ఉన్నాయో మొత్తం తిరిగి తెలుసుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది విశ్వక్సేన్ గారి ఇల్లు అనమాట. ఈ ఇంటి బయట వనమయ్యి అనే పేరైతే ఉంది. ఈ ఇల్లు 5 ఫ్లోర్లతో చాలా గ్రాండ్గా అయితే ఉంటుంది. ఇంటి బయట ఒక పైన్ ట్రీ కూడా పెంచుతున్నారు. ఈ వీడియోలో ఇప్పటివరకు ఎవరు చూపించని చాలామంది సెలబ్రిటీస్ ఇల్లు అయితే మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పటివరకు చూడండి సెలబ్రిటీస్ ఇల్లు అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి. ఈ విశ్వక్సేన్ గారి ఇంటి పక్కనే కోట శ్రీనివాసరావు గారి ఇల్లు కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే కోట శ్రీనివాసరావు గారి ఇల్లు అనమాట. ఇది చాలా సింపుల్గా క్యూట్గా ఉంది. ఈ ఇంటి బయట ఒకవైపు కోట శ్రీనివాసరావు అనే పేరు ఉంది, మరోవైపు శ్రీనివాసం అనే పేరైతే ఉందన్నమాట. ఈయన కొన్ని వందలాది సినిమాల్లో నటించిన విలక్షణ నటుడు. ఇదే రోడ్లో ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఇల్లు అయితే ఉన్నాయి. ఈ ఫిలిం నగర్ ఏరియా మొత్తం కూడా చాలామంది సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్స్ వారి ఇళ్ళన్నీ కూడా ఇక్కడే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది అల్లరి నరేష్ గారి ఇల్లు. ఈ ఇల్లు అయితే లోపలికి ఉంటుందన్నమాట. బయట అల్లరి నరేష్ గారి పోస్టర్ అయితే ఉంది. ఇక్కడ వైట్ హౌస్ లా కనిపిస్తుంది కదా, ఇక్కడ కొన్ని సినిమా షూటింగ్లు అయితే తీస్తుంటారంట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక బాటా షోరూమ్ ఉంది. ఇదే ప్లేస్ లో ఒకప్పుడు అమృతం సీరియల్ షూటింగ్ తీసిన మొదటి ఇల్లు ఉండేది. దాన్ని కూల్చేసి ఈ బాటా షోరూమ్ అయితే పెట్టారనమాట. ఇక్కడే అమృతం సీరియల్ ఫస్ట్ ఇల్లు అయితే ఉండేది అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లో మహేష్ బాబు గారి ఇల్లు ఉంటుందన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే రోడ్లో మహేష్ బాబు గారి ఇల్లు ఉంది. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ మహేష్ బాబు గారి ఇల్లు ఉందంటే బయట వాళ్ళకైతే అసలు తెలిసే ప్రసక్తే ఉండదన్నమాట. అసలు ఏమాత్రం డౌట్ రాదు ఇక్కడ ఒక పెద్ద సెలబ్రిటీ ఇల్లు ఉందని. ఇక్కడంతా కూడా చాలా నార్మల్గా ఉంది. ఇక్కడ ఒక పెద్ద సెలబ్రిటీ ఉన్నాడనే అనుమానం కూడా ఎవరికి రాదు. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంటి బయట వారి పేరు మెన్షన్ చేయరు. దానివల్ల వారి ప్రైవసీ డిస్టర్బ్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే మహేష్ బాబు గారి ఇల్లు అనమాట. ఇంటి చుట్టూ ఫెన్సింగ్ అయితే వేశారు. ఇక్కడ బయట చాలా రకాల మొక్కలు అయితే పెంచుతున్నారు. ఇక్కడంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది.
ఇంటి బయట మాత్రం గట్టమనేని అనే బోర్డు అయితే పెట్టారు. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే ఇంట్లో సినిమా షూటింగ్లు అయితే తీస్తుంటారంట. ఇక్కడ కొన్ని సినిమాలు అయితే షూటింగ్ తీశారంట. ఈ ఇల్లు ఏ సినిమాలో కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ అంతా కూడా చాలా పార్ష్ ఏరియా. ఇక్కడ చాలా రకాల పబ్బులు, రెస్టారెంట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా చాలా మంది సెలబ్రిటీస్ వస్తుంటారనమాట. ఇదంతా కూడా ఫిల్మ్ నగర్ ఏరియాయే. ఇక్కడ కొండ మీద కనిపిస్తుంది కదా, ఇది రామానాయుడు స్టూడియోస్. ఈ పైన కూడా చాలా సినిమా షూటింగ్లు అయితే జరుగుతుంటాయి. రామానాయుడు స్టూడియోస్ అంతా కూడా ఒక కొండ మీద ఎత్తు ప్రాంతంలో ఉంటుంది. ఈ స్టూడియోస్ ఎదురుగానే ఒక స్లమ్ ఏరియా అయితే ఉంది. ఇక్కడ కూడా అనేక రకాల సినిమా షూటింగ్లు అయితే జరుగుతుంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా చూపిస్తామావా, వేదం, సుడిగాడు, బేబీ, ఇంకా చాలా సినిమాలన్నీ కూడా ఇదే స్లమ్ ఏరియాలో షూటింగ్ తీశారు. ఇప్పుడు మనం ఫిల్మ్ నగర్ రోడ్ నెంబర్ 10లో ఉన్నాం అనమాట. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ గారి ఇల్లు. ప్రస్తుతం ఆయన జీవించలేరు, కానీ ఆయన ఇల్లు మాత్రం ఇదే. ఈ ఇంటి బయట సురేఖ అనే పేరైతే రాసి ఉంది. ఇక్కడ నుండి ఈ రోడ్డు చివరన రోడ్డు ఎండింగ్లో మహేష్ బాబు గారి సిస్టర్ హౌస్ అయితే ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే మహేష్ బాబు గారి సిస్టర్ అయిన మంజుల గారి ఇల్లు. ఫ్రెండ్స్, ఈ ఫిలిం నగర్లోని ఒక సాయిబాబా గుడి ఉంది. ఇక్కడ చాలా సీరియల్స్ అయితే షూటింగ్ జరుగుతాయంట. ఈ గుడి ఏ సీరియల్లో కనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఏరియాకి అయితే వచ్చాము. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఇల్లు వచ్చి మోహన్ బాబు గారిది. మెయిన్ రోడ్ పక్కనే ఈ ఇల్లు అయితే ఉంటుందన్నమాట. ఈ ఇంటి చుట్టూ చాలా రకాల మొక్కలు అయితే పెంచుతున్నారు. ఈ ఇంటి బయట ఎలాంటి పేర్లు లేవు అనమాట. సెలబ్రిటీస్ ఇల్లు బయట అయితే వారి పేర్లు అయితే రాసుకోరు, వారి ప్రైవసీకి అయితే డిస్టర్బ్ అవుతుందని. చాలా నార్మల్గా ఉంటుందన్నమాట. బయట వాళ్ళకి అయితే ఎవరికి డౌట్ రాదు. ఫ్రెండ్స్, ఇది డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారి ఇల్లు. ఈ ఇంటి బయట ఆర్జీవి డన్ అనే పేరు ఉంది, అలాగే ఆయన ఫోటో కూడా ఉంది. సాధారణంగా సెలబ్రిటీస్ వారి ఇల్లు ఎవరికి తెలియకూడదని చాలా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు. వారి పేర్లు ఇంటిపైన అయితే రాసుకోరు, ఫ్యాన్స్తో ఇబ్బంది అవ్వచ్చని. కానీ ఆర్జీవి గారికి కావాల్సింది పబ్లిసిటీయే కదా, అందుకే ఈ ఇల్లు ఆయనదే అని తెలిసేలాగా ఎంత పెద్ద పెద్ద పేర్లు అయితే రాశారు. ఈ జూబ్లీ హిల్స్ కూడా చాలా పార్ష్ ఏరియా. ఇక్కడ చాలా రిచ్గా ఉంటుందన్నమాట.
ఇక్కడ చాలా రకాల ప్రొడక్షన్ హౌసెస్ సంబంధించిన ఇల్లు ఉంటాయి. ఇక్కడ పక్కన మీరు చూస్తున్నారు కదా, ఇది అభిషేక్ పిక్చర్స్ హౌస్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఇంట్లో సీరియల్ షూటింగ్ జరుగుతుంటాయంట. ఇక్కడ చాలా సీరియల్ షూటింగ్లు అయితే జరుగుతుంటాయంట. ఇది ఇండోర్ షూటింగ్కి అయితే వాడతారు ఈ ఇల్లుని. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే హైదరాబాద్లో ఉండే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఉన్నాం అనమాట. ఇక్కడ పక్కనే అనుష్క గారి ఇల్లు ఉందన్నమాట. ఒకసారి మనం ఆ ఇల్లు అయితే చూద్దాం రండి. మీరు చూస్తారు కదా, ఇదే ఇల్లు అనమాట అనుష్క గారికి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది అనుష్క గారి ఇల్లు. ఇక్కడ బయట వుడ్స్ అని రాసింది. ఈ ఇంటి చుట్టూ పచ్చని మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంది. మీకు ఆల్రెడీ చెప్పాను, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇంటి బయట వారి పేర్లు అయితే రాసుకోరు, ఎందుకంటే వారి ఫ్యాన్స్ వల్ల ప్రైవసీ డిస్టర్బ్ అవుతుందని. ఈ ఇంటికి బేస్మెంట్ ఉందనుకుంటా, ఎందుకంటే ఇది రోడ్డు కన్నా కిందకు ఉంది. ఈ ఇంటి పక్కనే ఒక పార్క్ కూడా ఉంది. మనం ఇప్పుడు బాలకృష్ణ గారి ఇంటికి వెళ్ళి అక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం, పదండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే బాలకృష్ణ గారి ఇల్లు అంటే. ఒకసారి ఇల్లు చూడండి, బాలకృష్ణ గారి ఇల్లు అనమాట ఇది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది నందమూరి బాలకృష్ణ గారి ఇల్లు అనమాట. చాలా సింపుల్గా ఉంది. ఈ ఇల్లు బాలకృష్ణ గారిదంటే ఎవరో నమ్మరు, ఎందుకంటే అంత సాధారణంగా ఉంది ఇల్లు. ఇది ఎలాంటి హడావుడి లేదనమాట. కాకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇల్లు ఎంత నార్మల్గా ఉన్నా వారి ఇంటి బయట సెక్యూరిటీ ఆఫీస్ అయితే ఉంటుంది. వారు ప్రాపర్ రికార్డ్ అయితే మెయింటైన్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వైఎస్ జగన్ గారి సిస్టర్ అయిన వైఎస్ షర్మిల గారి ఇంటికి అయితే వెళ్తున్నాం. అక్కడ ఎలా ఉందో తెలుసుకుందాం, పదండి. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే షర్మిల గారి ఇల్లు. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ వీడియో నేను 2 సంవత్సరాల క్రితం తీసింది. అప్పటికి షర్మిల గారు ఇంకా కాంగ్రెస్లో అయితే జాయిన్ అవ్వలేదు. ఈ ఇల్లు కూడా చాలా భారీగా అయితే ఉందండి. ఇక్కడ షర్మిల గారి పెద్ద ఫ్లెక్సీ అయితే వేశారు ఇంటి బయట. షర్మిల గారి ఇంటి పక్కనే ఒక లోటస్ పాండ్ పార్క్ ఉంటుంది. సో మనకి ఈ లొకేషన్స్ అన్నీ తిప్పి చూపించింది ఈ బ్రదరే, పేరు ఆనంద్. థ్యాంక్ యూ బ్రో. తను ఇక్కడ లోకల్లో అయితే ఉంటాడనమాట. బయట వారికి అయితే ఈ ఇల్లు గురించి తెలిసే అవకాశమే లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది డైరెక్టర్ త్రివిక్రమ్ గారి ఇల్లు. ఈ ఇంటి బయట కూడా ఎలాంటి పేరు అయితే లేదు, కానీ సెక్యూరిటీ ఆఫీస్ అయితే ఉంది. ఆయన బయటకు వస్తారని చాలాసేపు వెయిట్ చేసాము, కానీ రాలేదు.
త్రివిక్రమ్ గారి ఇంటి బయటే ఒక చిన్న టీ షాప్ అయితే ఉంటుంది. ఈ ఇంటి పక్కనే డైరెక్టర్ బోయపాటి సీని గారి ఇల్లు కూడా ఉంది. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది డైరెక్టర్ బోయపాటి సీని గారి ఇల్లు. ఈయన ఇంటి బయట ద్వారకా అనే పేరైతే రాసింది. త్రివిక్రమ్ గారు, బోయపాటి గారు ఇద్దరు పక్క పక్కనే ఉంటారనమాట. సో ఇది వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.